한밤에 나 홀로 너를 생각하네 이런 기분 설명할 수 없어 원래 이맘쯤 너와의 여행을 생각했어 హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏంటంటే మీకు 2 రెసిపీస్ చూపిస్తానండి. ఆ 2 రెసిపీస్ కూడా హెల్తీ వైజ్ చాలా మంచివి అండ్ ఇన్స్టెంట్గా చేసుకునేవి. ఇక్కడ నేను వీడియో కోసం ఒక చిన్న హోంవర్క్ చేసుకుంటున్నాను. రెసిపీస్ అన్నీ కూడా నేను కొత్తవి ఏమైనా చూసినప్పుడు వాటిని నోట్ చేసుకోవడం, వాటిని ట్రై చేయడం నాకు అలవాటు. సో వాటి కోసమని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక ఆర్ట్ ఇంట్లో ఏదైనా చిన్న చేంజ్ చేయాలన్నా, లేకపోతే కుకింగ్లో ఏదైనా కొత్తది వంటకం చేయాలన్నా కూడా ఇలా డీటెయిల్డ్గా రాసుకోను. అన్నీ పైన రాసుకుంటూ మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ మా హస్బెండ్ 8:30 కల్లా వెళ్తారు. ఆ తర్వాత నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. వేడి కాఫీ అలా తాగుతుంటే, యాక్చువల్గా ఇంట్లో కాఫీ అలో లేదు, అందుకని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దొంగతనంగా కాఫీ తాగుతాను. టుడే ఈజ్ ద పర్ఫెక్ట్ డే ఆఫ్ మై లైఫ్. ప్రతిరోజు ఇలాగే ఉండాలని అనుకుంటూ మన డేని స్టార్ట్ చేయాలి. నిజంగా అలాగే ఉంటుందండి. మనం హ్యాపీగా లేచి హ్యాపీగా మైండ్తో ఫ్రెష్గా ఉండి రోజంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి విషయాన్ని పెద్దగా ఆలోచిస్తూ తీసుకోకుండా ఉంటే ప్రతిరోజు హ్యాపీగానే ఉంటుంది, ప్రతిరోజు పర్ఫెక్ట్గానే ఉంటుంది. అన్ని సమస్యలు నాకే ఉన్నాయి, ఇదే ఒక పెద్ద సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యగానే కనిపిస్తుంది. సో నేను లైట్ తీసుకోవడం అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఇక్కడైతే వేదికి క్లాస్ టైం అవుతుంది. సో వాడి కోసమని దోశలు వేస్తున్నాను. నా డే అనేది మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. 7కి 8:15 కల్లా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఈలోపు ఆయన కోసం నేను టిఫిన్ రెడీ చేసి ఇచ్చేస్తాను. మిగిలిన పనులు, మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ 8:30 లోపు అయిపోతాయి. నెక్స్ట్ 9:30 నుంచి లేస్తాడు. వేదిని లేపిన దగ్గర నుంచి వాడికి టిఫిన్, ఆ తర్వాత ఇవన్నీ ఇంకా రొటీన్ జరిగే పనులన్నీ అందరి ఇళ్ళలో ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే మా ఇంట్లో కూడా జరుగుతుందండి. వేదైతే ఇప్పుడు క్లాస్కి రెడీగా కూర్చున్నాడు. యాక్చువల్గా 9:30కి లేసి వాడికి టిఫిన్ తినే ఖాళీ ఉండదు. అప్పుడు మార్నింగ్ ఏం చేస్తానంటే నేను 9:30కి మిల్క్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత 11కి టిఫిన్ చేసిస్తాను. ఇలా అయితే వాడికి టైం సరిపోతుంది. క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1:40 అయిపోద్ది. అప్పటి వరకు కూడా ఏం తినకుండా ఉండాలి అన్నా, లేదా మార్నింగ్ తినాలన్నా కూడా ఇబ్బందే. అప్పటి వరకు పిల్లలు ఉండాలి అంత స్థిమితంగా అంటే అది కుదిరే పని కాదు. మామూలుగా స్కూల్ ఉంటే పిల్లలు 6:30 మ్యాక్సిమం 7 కల్లా లేస్తారు. లోపే వాళ్ళు స్కూల్కి 8:15 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. ఈలోపే వాళ్ళు టిఫిన్ తిని లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ 8:15 కల్లా అయిపోతాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదండి. వీళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, ఎప్పుడు లేస్తున్నారో తెలీదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల కాస్త ఇప్పుడు కొంచెం ముందు లేస్తున్నారు. నేను ఇక్కడ నా కాఫీతో పాటు బిస్కెట్స్ని కూడా పేర్ చేసుకుంటాను రోజు. నేను ఇది ఖాళీ చేసేలోపు లేస్తాడు. ఎందుకంటే నేను మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత బయట ప్లాంట్స్ని చూసుకోవడం, కొంచెం వాటరింగ్ చేయడం, మిగిలిన ఇంట్లో కొన్ని క్లీనింగ్ పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుని వచ్చేలోపు లేస్తాడనమాట. సో ఆ 1 అవర్ టైము నాకు ఈ పనులకి సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత నేను అప్పుడు కిచెన్లోకి వస్తాను. నాకు చాలా వరకు మార్నింగ్ పని అయిపోయి క్లాసెస్ అటెండ్ అవుతున్నాడంటే చాలా వరకు రిలాక్సింగ్గా చేస్తాను. ఎందుకంటే 2 దాకా లంచ్కి ప్రాబ్లం ఉండదు. సో 12కి స్టార్ట్ చేసిన మనకు 1 అవర్లో లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోతుంది. అండ్ ఈరోజు మీకు ఇందులో షేర్ చేద్దాం అనుకుంది ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నేను ఒక రెసిపీని ట్రై చేశాను. అదేంటంటే మార్నింగ్ మనకి తొందరగా అయిపోతుంది, క్విక్గా చేసుకోవచ్చు, హెల్దీగాను డైట్ చేసే వాళ్ళకి కొంచెం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అందులో 1/2 కప్ రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. అందులోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం మార్నింగ్ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ. ఎందుకంటే మనకి ఆయిల్ కూడా ఇందులో ఎక్కువగా పీల్చదు, మనం బియ్య పిండి వాడుతున్నాం కాబట్టి
ఆయిల్ కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు అండ్ ఈజీగా అయిపోతుంది. దీనికోసం మనం వేరే చట్నీ చేసుకోవడం ఇట్లాంటివి కూడా అవసరం ఉండదు. ఇప్పుడు మనం వాటన్నిటిని వేసుకున్న తర్వాత మనకి ఒక దోశ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చేంత వరకు లంప్స్ లేకుండా దీన్ని కలుపుకోవాలి. పిండినంతా కూడా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనం అక్కడ బియ్య పిండి పెరుగు వేసాం కాబట్టి ఇందులో ఎక్కువ వాటర్ పట్టదు. అందులో పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంటే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వీటిని వేసుకుని జీలకర్ర వీటిని కూడా వేసుకుని బాగా కలుపుకుంటే మనం దోశ పిండి రెడీ అయిపోయినట్టే. ఇది ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం బియ్య పిండిని యూజ్ చేసినప్పుడు ఏ వస్తువైనా అంటే మనం చేసే ఏ వంటకమైనా కూడా కొంచెం గట్టితనం వస్తుంది. కాకపోతే దీంట్లో మనం పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా, చాలా ఈజీగా అండ్ గట్టిదనం కూడా ఉండదు, చాలా మెత్తగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అదే పిండిని మనం దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మందంగానే వస్తుందండి, బాగా పల్చగా మనం మామూలు దోశలాగా రాదు. ఇలా మందంగానే ఉంటుంది. ఇలా వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇందులో చాలా తక్కువ నూనె పడుతుందండి. ఒక 1/2 స్పూన్ కూడా కాదు, 1/4 స్పూన్ నూనె వేసుకుంటే చాలు. చాలా తొందరగా ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బియ్య పిండి కాలడానికి కొంచెం టైం పడుతుంది. దానివల్ల మనకి మాడిపోతుంది, ఎక్కువ ఆయిల్ కావాలనే ఇది ఉండదు. చాలామంది ట్రై చేసే దోశ అండి ఇది. ఎప్పటి నుంచో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇన్స్టెంట్గా చేసుకునే వాళ్ళకి, కొంచెం డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంతోపాటు మనం ఏ చట్నీ కానీ ఇది కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఆనియన్, జీలకర్ర అలాగే మనం పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి ఏ చట్నీతో అవసరం ఉండదు. దీన్ని డైరెక్ట్గా మనం వేడివేడిగా తినేసినా చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి దోశ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీనికి కాంబినేషన్లో నేను ఈరోజు ఒక పచ్చడి కూడా చేశాను. నెక్స్ట్ అది చూద్దాం. దీనికి అది కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. అది రైస్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మనం ఆ పచ్చడి చూసే ముందు ఇక్కడ వేదిని చూద్దాం. వేద్ సైకిల్ నేర్చుకోవడానికి కుస్తీ పడుతున్నాడు అనమాట. గర్ల్స్ సైకిల్నే ప్రస్తుతం ట్రై చేస్తున్నాడు. సైకిల్ కొనమని ఇప్పుడు గొడవ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి తొక్కాడు సైకిల్, చిన్నప్పుడు బాగా 4 వీల్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కావాలని వాడికి అనిపించింది అందరు ఫ్రెండ్స్ తొక్కుతుంటే. ఇది లాక్డౌన్ కూడా, ఇప్పుడు కొంచెం లాక్డౌన్ టైం కూడా కాదు కదండి, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వీలుంది కదా. సో అందుకోసమని సైకిల్ తీసుకుందామని నేర్చుకోమంటున్నాం. దానికే కుస్తీ పడుతున్నాడు అనమాట అక్కడ. ఇప్పుడు మనం బీరకాయ చెక్కులతో చేసే పచ్చడిని చేయడానికి చూద్దాం. ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండి, చాలా చాలా హెల్దీ. ఇది మా అమ్మమ్మ ఎలా అయితే చూపించి నేర్పించిందో సేమ్ అలాగే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముదిరిపోయిన బీరకాయ, అలాగే బీరకాయ పైన ఉన్న చెక్కులు ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ మన ఇళ్ళల్లో బీరకాయ కూర ఉంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా బీరకాయ చెక్కులతో పచ్చడి ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని ఆయిల్ హీట్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఒక్కటే వాడతామండి ఇందులో. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మంచి దోరగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం ఇక్కడ ఒక బీరకాయ ముదిరిపోయింది కూడా ఉందండి. వాటితో పాటుగా బీరకాయ చెక్కులను కూడా బాగా తీసి, బాగా మట్టి ఉంటుంది దానికి, బాగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు మనం మినపప్పు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకో లేదంటే మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కడిగి పెట్టుకున్న అదే నూనెలో మనం కడిగి పెట్టుకున్న బీరకాయ చెక్కులు అలాగే బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగానే మనం ఇందులోనే మనకి ఆ పచ్చడికి కావాల్సినన్ని పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని మనం ముందైనా వేసుకోవచ్చండి బీరకాయ చెక్కులతో పాటు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంతమందికి ముందు ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. సో అందుకోసమని అది నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. చూడండి, కలర్ కూడా బాగా మారిపోయింది కదా. ఇలా బాగా ఫ్రై అయిపోవాలంటే బాగా మగ్గిపోవాలి నూనెలో.
ఇవంతా పైన ఉన్న చెక్కులు అలాగే లోపల మనం వేసిన ముక్కలన్నీ కూడా ముదిరిపోయినాయి కాబట్టి బాగా మెత్తగా అవ్వదు. కాకపోతే మనం ముక్కల్ని యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా నీరు వస్తుంది. ఆ నీటిలో మనకి ఇది మగ్గిపోద్ది. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లో తీసుకుని అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం అది చల్లారేలోపు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసమని అదే ప్యాన్ పెట్టుకుని అందులో కొద్ది నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఈ పోపు దినుసుల్లో మనకి మినపప్పు ఒకటే వేస్తాము. మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కాబట్టి స్కిప్ చేయొచ్చు. తర్వాత కొత్తిమీర. ఇందులో మనం ఇక్కడ శనగపప్పు వాడమండి. శనగపప్పు వాడితే ఆ టేస్ట్ మళ్ళీ వేరే రకంగా మారిపోతుంది. వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఆ బీరకాయ చెక్కులన్నిటినీ కూడా ఇప్పుడు దాంట్లో కొద్దిగా చింతపండు, అలాగే 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, అంటే మనకి దానికి పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా చేసుకోకూడదండి. చాలా కొద్దిగా 1-2 సార్లు తిప్పితే సరిపోతుంది. 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు కూడా కాదండి, 2 నిమిషాలు అంతే. బాగా మెత్తగా అయిపోతే మనకి తినడానికి బాగుండదు అనమాట. ఇది కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో మనం వేసి గ్రైండ్ చేసుకున్న ఆ బీరకాయ పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు ఏ పచ్చడైనా సరే తాలింపు చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. వేడి మీద కలిపితే పచ్చడి టేస్ట్ మారుతుంది. అది నిమ్మకాయ వేసినా మారుతుందండి, నిమ్మకాయ వేయిపోయినా మారుతుంది. కాబట్టి చల్లగా అయిన తర్వాతే దీన్ని వేసుకుంటే తాలింపులో కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, ఇక్కడ మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మామూలు టిఫిన్స్లోకే కాదండి, అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ అన్నంలోనే, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ 2 రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో నేను ఏదైనా మిస్ అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక.